న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పెద్ద వీధిలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పెద్ద వీధిలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాగుదుటి ఆచార్యులు పర్యవేక్షణలో రాగుదుటి ప్రసాద్ ఆచార్యులు మంత్రోక్షణల నడుమ కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి 5 జంటలను పీటల మీద కూర్చోబెట్టి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ ప్రతినిధులు, యువత భారీగా పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్రహీనం త్రయాయనం భక్తిహీనం జనార్దన పూజితం మయా దేవ పరిపూర్ణం కురుస్తుమే శ్రీ మహాగణాధిపతి ప్రీత ఉపసన్న వరద భవతు. ఆడవారు ఎడం చేతులు నీళ్లు కుడి చేతులు వేసుకోండి. ఈసారి ఆ వినాయకుడున్న ఓం సాధర్వాదేవి అమదేవం భవనార్థం వినాయకుడు మళ్ళీ ఆంధ్రం అయితే మళ్ళీ ఆయన కాకేశ్వరం వస్తాడు. ఆయన అది కావాలి. హలో, శ్రీరామం సందర్భంగా అన్నదాన నిమిత్తం మాగాపు చిన్నప్పారావు గారు ఆ స్వామివారికి మాలో పక్కన తీసే వేరు పెడితే నీళ్ళు కనబడతాయి. ఓం నృత్యం జ్ఞానమస్తు దేవమస్తు ఆరోగ్యమస్తు నృత్యం జ్ఞానం మా జనం గారికి మీ జన్మ నియమించుకోండి. మా జనం గారికి అలాగే పెన్నాల భగవాను ఆ శ్రీరామచంద్రుడికి భోజనం నిమిత్తం 5 కేజీ మహాసేనకు విజ్ఞప్తి భారీ అన్నదాన కార్యక్రమం వచ్చి తీర్థ ప్రసాదం చేయకుండా మరి తెలుస్తున్నాం.
జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వాడవాడలా ఉన్న రామాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వాడవాడలా ఉన్న రామాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అశేష భక్తజనం నడుమ సీతారాముల వారిని గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి స్వామివారి కళ్యాణాలను వైభవంగా జరిపించారు. అనంతరం అన్న సమారాధనలు చేశారు. మండల పరిధిలోని జార్జిపేటలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు సుదర్శనం సత్యవెంకట ఫణికుమార్ స్వామివారి పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సీతారాములకు పుష్పాభిషేకం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్బిరెడ్డి భాస్కరం, కనకాల సత్యనారాయణ, సలాది వెంకటరాజు, అబ్బిరెడ్డి మదనసుందరం, కూనపురెడ్డి కామేశ్వరరావు, కనకాల ఆనంద కోదండరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सर्वे वेदा प्रियन्तां प्रियन्तां सर्वे वेदा सर्वे यज्ञा प्रियन्तां प्रियन्तां सर्वे यज्ञा
అస్తు అస్తు ఆయుష్యం ఆరోగ్యమస్తు అస్తు ఆరోగ్యం అజలమైశ్వర్యమస్తు అస్తు అజలమైశ్వర్యం యత్పాపం తత్ప్రదేశం యశ్రేయస్తదస్తు అస్తు శ్రేయః శివం కర్మాస్తు అస్తు శివం కర్మః శివపక్షాస్తు అస్తు శివపక్షః శివాని ఋతవస్సంతు సంతు శివాని ఋతవః శివాని వాక్యప్రయాణిక వశిష్ఠగోత్రోద్భవాయ శ్రీ సీతారామచంద్రస్వామి దేవత అప్రాతగ్ని వర్ణాపరిజ్ఞేంద్రాస్పదే ఇంద్రాపుత్రగ్ని లక్ష్మం చామృతరామదే ఓం ప్రజాపతి శ్రేయ సర్వసాధారణంగా ఇక్కడ ఈ మంత్రం మాతాపి హరిప్రియా భృగ్వాదిమునయత్తి మహావనేశ శిష్యాస్య జనకస్య పితామహాభూత సమృద్ధి సర్వజనదాన్య సంపూర్ణమస్తు అస్తు సర్వజనదాన్యం సంపూర్ణం యత్పుణ్యం నక్షత్రం దత్తకుర్వేదోపక్షం యదా వై సూర్యోదేతి అదనక్షత్రం నయతి యావతిదకృతో గచ్చేత్ यत्र जगन्यं विद्येत् तावत्पूर्वेत्यत्यागे स्यात् ॐ पुण्याः एव कुरुते ॐ पुण्यां भवन्तो प्रबन्धो ॐ पुण्याहं स्वस्ति न इन्द्रो भद्रप्रभा स्वस्ति न पूजादित्यवेदा स्वस्ति न ताभ्यो मरित्तनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ स्वस्ति भवन्तो प्रबन्धो ॐ स्वस्ति माहो इष्टामयववस्थानभोज्ये ददातन महेरणाय चक्षते तौवश्यवतमोरसस्य भाजयते हनः रुजतीरवमातरः तस्मारङ्गमामवो यच्छक्षयाय जन्मद आपो जनयदा जनः हिरण्यवर्णा सुजयप्पावकाया सुजातकत्यपोयास्विन्द्रः अग्निया गर्भं ददुरेवरोपास्तानापत्यगोच्यो न भवन्तु ह्यासागं राजा वरुणो याति मध्ये सत्यान्वतेऽवपस्सञ्जनानां मधुश्चतस्सुतयो याप्पावकास्तानापत्यगुच्यो न भवन्तु यासां देवादिविकृण्वन्ति भक्त्यं या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं परिसन्दन्ति शुक्रास्तानापत्यगुच्यो न प्रियं मनोहरि कोदं
Enggak, di bawah sini ya sana. Main kota, ikut. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటరెడ్డి నాయుడు మాట్లాడుతూ ఆలయం మొదలుపెట్టినప్పటి నుండి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిగ్విజయంగా కొనసాగుతుందని, అంతా ఆ అయ్యప్ప స్వామి కృప అని, అలాగే ఆలయ నిర్మాణం కొరకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వారి దేవాలయానికి మన అయ్యప్ప కమిటీ వారందరూ కూడా నన్ను ఈ గుడి నిర్మాణానికి మీరు ముందుకు వచ్చి ఈ గుడిని మీ చేతుల మీదుగా ప్రారంభం చేయాలని శంకుస్థాపన నాతోటి నా భార్యతోటి చేయించి ఉన్నారు. నేను ఆ మొదట్లోనే చెప్పాను, నేను పెద్ద వయసు వచ్చింది, నేను తిరగలేను, మీరు ఏమైనా ఉంటే మీరే అన్ని పనులు మీరే చేసుకోవాలి, సందాలు అవి కూడా మీరు వసూలు చేసుకోవాలి, అన్నీ కూడా మీరే చూసుకోవాలి అని వారందరికీ చెప్తే కమిటీ వారందరూ కూడా మీరు ఏం తిరగక్కర్లేదు, మీరు ఒక చోట ఉండి ఎక్కడికన్నా బాగా ముఖ్యమైన వాళ్ళ ఇంటికి వాళ్ళ షాపులకి అది మీరు రండి, వచ్చిన తర్వాత మేము తీసుకెళ్తాం అని చెప్పారు. అదేవిధంగా నేను శంకుస్థాపన అంటే చేశాను తప్ప, కానీ నా భార్య మేము ఈ గుడి గురించి ఏ విధమైన పని కూడా మేము చేయలేదు. మా గ్రామం వారే కాదు, కనకాలపేట గ్రామస్తులే కాదు, యానం వాస్తవ్యులే కాదు, అందరూ కూడా మా గుడి గురించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతో అభివృద్ధిగా ఈ గుడిని నిర్మాణం చేశారు. ఈ గుడికి ఈ వేళ వరకు కూడా సక్రమంగా అన్నీ సాగిపోతున్నాయి. ఈ గుడి శంకుస్థాపన మహోత్సవం వల్ల నా భార్య ఆరోగ్యం కూడా చాలా బాగా కుదిరింది. ఆమె ఆరోగ్యం కుదరటం మళ్ళా ఆమె వచ్చి ఈ గుడికి ప్రతిష్ట కార్యక్రమానికి ఉండాలని మన సబత్ గారు, మన దీక్షితులు గారు వీరందరూ కూడా మళ్ళీ మనకు ముహూర్తం పెట్టారు. జూన్ 5వ తారీఖుని ముహూర్తం 7:15 ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి మన అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సాగించాలి. దీనికి మేము ఒక రోజుని ఏదైతే అనుకున్నామో మొన్నటికి అన్నీ సమకూరుతున్నాయి. ఈ స్థల మహోత్సవం లేకపోతే గుడి మహోత్సవం, మా కమిటీ వారి మహోత్సవం మాకు తెలియట్లేదు. ఏది అనుకుంటే అదే నెరవేరుతుంది. అన్నీ కూడా సక్రమంగా సందాలందరూ కూడా చాలా బాగా ఇచ్చారు. భోజనాలు అవి కూడా మా వాళ్ళు 54 రోజులు పెట్టాలనుకున్నారు. 54 రోజులు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉత్సాహంగా భోజనాలు పెట్టాలనే సంకల్పంతో చందాలందరూ ఇవ్వటం అలాగ బాగా జరుగుతుంది. మేము ఇలాగ ఐకమత్యంగా ఉండి ఇక్కడ ఈ గ్రామంలోనూ, కనకాలపేట గ్రామంలోనూ, ఉప్పంగల్ గ్రామం, లచ్చిపాలెం గ్రామం, ఇంజీరం గ్రామం, మన కోలంక గ్రామం, యానం గ్రామం అందరూ కూడా ఈ స్వామి మాల వేసుకుని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి సంసిద్ధంగా ఉన్నారని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన దీక్షితులు గారు ఈ ముహూర్తానికి అయ్యప్ప స్వామి వారు
మూల విరాట విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే ముందు కొంత బంగారాన్ని మనం యంత్రం చేయాలి అని చెప్పున్నారు. ఆ యంత్రం చేయడానికి 24 గ్రాములు ఉండాలని అన్నారు. మేము అందరం కూడా ఎలాగొస్తుంది 24 గ్రాములు అని అనుకున్న తర్వాత ఈ కమిటీ వారు అందరూ కష్టపడి అందరికీ చెప్తే గ్రూపుల్లో అది పెడితే అందరూ అన్నీ చదివి మేమిస్తామని 24 గ్రాములు కాదు 27 గ్రాములు 30 గ్రాములు దాదాపు దగ్గరగా ఇచ్చి ఉన్నారు. రేపు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి బంగారాన్ని కొని ఆయనకి దీక్షిత్ గారికి ఆ బంగారాన్ని ఇచ్చి యంత్రం తయారు చేయించి మన ఈ హోమంలో పెడతాన్నారు. 40 రోజులు దీక్షలో పెట్టాలన్నారు. ఆ పెట్టిన తర్వాత ఆ బంగారాన్ని దీక్షలో పెట్టిన తర్వాత అది యంత్రాన్ని దీక్షలో పెట్టిన తర్వాత అప్పుడు తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఏ బామ్మర్ది కూడా ఒక 50,000 రూపాయలు సందా ఇచ్చారు గ్రానైట్స్ నిమిత్తంగాను. అందరూ తలకో సందా ఇస్తున్నారు కాబట్టి సందాలు ఇచ్చేవారు దాతలందరూ కూడా ముందుకొచ్చి మొదలుపెట్టి అందరూ కూడా చేయాలని ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా తొందరగా ఇస్తే మన ముహూర్తానికి అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని మేము మరీ ఆశిస్తూ ఉన్నాం. ఇది ఏమో మా కోరిక. స్వామి శరణమయ్యప్ప. జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామిపై ఆదివారం సూర్యకిరణాలు ప్రసరించాయి. జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామిపై ఆదివారం సూర్యకిరణాలు ప్రసరించాయి. ద్వాపర యుగంలో ఈ స్వామివారు వెలిసినట్లుగా పురాణ శాస్త్రాల ద్వారా తెలుస్తోందని, అయితే ఈ స్వామివారిని శ్రీరామచంద్రుడు పూజించడం విశేషమని ఆలయ పురోహితులు వివిఎస్ఎన్ మూర్తి తెలిపారు. అటువంటి స్వామివారిపై శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పాదాల నుండి శిరస్సు వరకు తాకడం శుభపరిణామం అని కూడా అన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చైత్ర శుద్ధ నవమి ఆదివారం నాడు సూర్యకిరణాలు శ్రీ రామలింగేశ్వర స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకడం సర్వశుభదాయకం, మంగళదాయకంగా ఆగమశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ స్వామివారు ద్వాపర యుగంలో వెలిసినట్టుగా పురాణ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ స్వామివారిని సత్యహరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు కూడా పూజించడం విశేషం. అటువంటి శ్రీరామచంద్రుడు పూజించిన ఈ శివలింగంపై శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం రోజున ఆదివారం నాడు ఈ లింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం విశ్వశ్రేయోదాయకంగా శైవాగమ శాస్త్రం పేర్కొంటోంది. మంగళం భవతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నేటి నుండి జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నేటి నుండి జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో జగన్మోహనుడి ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపంతో స్వయంభూగా వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంతో ముగుస్తాయి. 5 బుధవారంలో 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఈ స్వామివారిని దర్శించి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు కావాలని కోరుకున్న భక్తులకు తక్షణమే నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ఆలయంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ వార్షిక కళ్యాణోత్సవాలకి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. నెక్స్ట్ సత్కృతాయాస్తు శుభమంగళం. శ్రీ జగన్మోహిని కేశవస్వామివారి దేవస్థానం రాలి గ్రామం ఆత్రేయపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు భాగవతుల వెంకటరమణమూర్తి. ఈ ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే వార్షిక కళ్యాణోత్సవాలు ఈ నెల 6వ తేదీ ఆదివారం నుండి 13వ తేదీ ఆదివారం వరకు అత్యంత వైభవంగా
నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. కాబట్టి భక్తులు ఏమంటే ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వేసవకాల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు మంది ఇచ్చేసి స్వామివారి కళ్యాణం, సదస్యం, శ్రీ పుష్పోత్సవం తిలకించి ధన్యులు కావాలని కోరుతున్నాం. అలాగే ఆలయం నందు వచ్చే భక్తులకి నిత్యాన్నదానం కూడా ఏర్పాటు కలదు. కాబట్టి భక్తులు మంది ఇచ్చేసి కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పద్మం చంద్రప్రభా వియుత నిర్మల పాంచజన్యం మార్తాండగోడరుద్రోజ్వల చక్రం వందే గదాధరమాం సురబృందమంజం అభయవరదాస్తాం పద్మసింహాసనస్తాం కనకమలయద్మాం ప్రోళదత్వాని పద్మాం అపరమిదనమధ్యాం కుంభకుంభస్తనాఢ్యాం మృదుల జగనశోభాం శ్రీరాజ్యలక్ష్మీం నమామి. తూర్పు కోనసీమ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం రాజగ్రామంలో వేంచేసినటువంటి శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయం నందు జగన్మోహిని కేశవస్వామి వారు స్వయంగా వెలిశారన్నమాట. ఇక్కడ పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథశీల ర్యాలీ ఇక్కడ ఆగిపోయిందనమాట. ఏమిటి రథశీల రాలిపోయిందని ఆయన వెనక్కి తిరిగి చూసేటప్పటికి శివుడు వ్యామోహించి వస్తున్నాడు, తన నిజస్వరూపాలను చూపించాలని చెప్పి అక్కడ ఎదర పురుష రూపంతో వెనక వైపున జగన్మోహిని ఆకారంతో స్వామి ఇక్కడ వెలిశారనమాట. అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ, ఈ మాయలో పడి ఎంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురుకుండా శివాలయం, ఆయన అక్కడ వెలిశారు, ఈయన ఇక్కడ వెలిశారు. ఈ స్వామి యొక్క రథశీల రాలిపోయింది కాబట్టి ర్యాలీ గ్రామం అని పేరు వచ్చింది ఈ గ్రామానికి. పూర్వం రత్నాపురం అని చెప్పేవారు ఈ గ్రామాన్ని. ఈ స్వామి సాలగ్రామ శిలారూపంలో ఒక చేతిలో శంఖము, చక్రము, గద, అభయ హస్తముతోటి పక్కనే ఉభయ పార్శ్వములందు శ్రీదేవి, భూదేవి, విష్ణు పాదముల యందు గరుత్మంతుడు పాదసేవ చేస్తూ పాదముల యందు గంగ, విష్ణు పాదోద్భవం గంగ అని నిరంతరం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. పైన దశావతారముల మకర తోరణ రీతిలో దశావతారాలు ఉన్నాయి. వెనక వైపున జగన్మోహిని ఆకారం, శ్రీ ఆకారం, ఈ వెనక శిఖముడి, చామంతి పువ్వు అలంకారం, రవికి జరుపుకున్నట్లుగా రవికాంతు, పవిటి చెంగు, పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం అన్నమాట. ఈ యొక్క పద్మినీ జాతి స్త్రీకి పుట్టుకాలు తొడమి ఉంటుంది పుట్టుమచ్చ. ఆ విధంగా పుట్టుమచ్చ, కాళ్ళ గంజలు, గజ్జలతోటి స్వామి స్వయంగా వెలిశారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 6/4/2025 తేదీ నుండి ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 6వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవము, గరుడ సేవా కార్యక్రమాలు, 10వ తారీఖున సదస్యం జరుగుతుంది. అలాగే 13వ తారీఖుని శ్రీ పుష్పోత్సవం అనేటువంటి కార్యక్రమాలు వైఘాన రాగమ పద్ధతిలో జరపబడుతున్నాయి. ఇక్కడ ఇంత మహిమాన్వితమైనటువంటి స్వామివారిని 5 బుధవారములు 5 ప్రదక్షిణలు చేసించో తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రతీతి. కాబట్టి భక్త మహాశైలంతా కూడా స్వామివారిని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా జగ్గంపేట రోడ్డు వేయండి మహాప్రభు అంటూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామస్తులు హైవేను దిగ్బంధించారు. జిల్లా జగ్గంపేట రోడ్డు వేయండి మహాప్రభు అంటూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామస్తులు హైవేను దిగ్బంధించారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 16 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న సగరపుపేటలోని ఒక రోడ్డు అధ్వానంగా తయారవడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని, అయితే అనేక మార్లు ప్రమాదాల బారిన పడిన అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వారు ఆదివారం హైవేపై నిరసన చేశారు. అధికారులు తక్షణం స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల మరింత ఆందోళన చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు శివనాగబాబు, రఘునాథరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కాలనీవాసులకు నచ్చచెప్పడంతో గ్రామస్తుల ఆందోళన వివరించారు. కనీసం ఎవరింటికి తమ్ముడు
ఎమ్మెల్యే రమ్మని సార్. అవన్నీ ఎంపికగా చేసుకోవాలి. కరెక్ట్ పని కలెక్టర్ ఆఫీస్లో చేస్తే మళ్ళీ చేయకూడదు. చాలా కరెక్ట్ కాదు. దయచేసి చెప్పండి సార్. ఇప్పుడు 2 వర్గాలు అయ్యాయండి మా ఊళ్ళోనే. ఆలయాలు ఈలయాలని ఆలయాలని ఆపేస్తున్నారు. భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అనంతరం కళ్యాణాన్ని తిలకించారు. ఏర్పాటు చేసిన చలవ పందిళ్లలో భక్తులు కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక మెట్టకూరు రామన్నకోడి గ్రామంలో మారెళ్ల రాంబాబు ఆధ్వర్యంలో బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారెళ్ల రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమికి పానకం భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న యువకులు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమకు సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవు రుద్రయ్య, దూలిపూడి రామ్ గణేష్, గంగరాజు, బోలిశెట్టి లోవరాజు, అద్దంకి దుర్గబాబు, బుల్లబ్బులు దుర్గారావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద, ఆ గణపతి మీద ఒక పుష్పంతో చల్లండి. చన్నాదేవేన పుష్పయాపోభనందవేదే సంధ్యాన విశ్రమందునే ఆద్యాయస్తమేదే విపదత్వాముష్కరిం భావానచ్చలింగనే క్షీరజ్ఞానం సమర్పయామి. శుద్ధోదకజ్ఞానం చ మణినీచరండి. శుద్ధోదకజ్ఞానం సమర్పయామి. ఒక నీటి ఒక బయట వదిలిపెట్టేది. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి, వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి. మళ్ళీ పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ వాళ్ళు ఎందుకు వాయిస్తున్నారండి? మేము వాయిస్తాం కూడా. వైష్ణవేన సహ కుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య
స్వామివారి చూపించి మీ శక్తి మేరకు వాడుకోవాల్సిన కోరుతున్నాం. నా ద్వారా స్వామివారి కృపకటాక్షాలు పొందాల్సిన కోరుతున్నాం. అమ్మా ఇక్కడ ఫోటోలు ఎవరైనా ఇక్కడ కళ్యాణం మొదటిస్తారు. పాదం చెట్టు తన్మయం అని చెప్పి బయలుదేరాలమ్మా. నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం. రండమ్మా. ఆపదామ హత్తారం నహతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం పాలిక సత్యనారాయణ దంపతులు స్వామివారి వారి శ్రీ గోవిందరామ దంపతులు ఇక్కడ ఆగిపోతున్నారు. శ్రీ ఆంజనేయ వద్ద గోవిందో హరి. శ్రీ మామిడారి కోదండరాముల వారికి జై. శ్రీ సీతా మహాదేవతలకి జై. శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై. శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. గోవింద గోవింద. షోడశోద్యాత్మజ భగవాన్ సర్వాత్మక శ్రీ యజ్ఞోవేద దేవత సుప్రీత సుప్రసన్నవ్రతో భవతు. ఆచమ్య యజ్ఞోపేతం భక్తులకు స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవేత ధారణ చేయడానికి ఆచమనం చేయించిన తర్వాత ఆ యజ్ఞోపవేతాన్ని ధారణ చేయిస్తారు. ఇప్పుడు అందరూ కూడా స్వామివారికి ఏదైతే స్వర్ణ యజ్ఞోపవేతం ఉందో ఇప్పుడు పూజ చేయబడి ఉందో ఆ యజ్ఞోపవేతాన్ని భక్తులందరికీ చూపిస్తారు. స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవేత ధారణ జరిగింది. యజ్ఞోపవేతం అంటే యజ్ఞం. ఇది కొంతమందికి ఉంటుంది. అందరికీ పంపించేటప్పుడు ఉపనయనం అనేటువంటిది చేసి గురువు వెంట విద్యాభ్యాసానికి పంపించినప్పుడు ఒకసారి అంటే ఆ వ్యక్తిని సంస్కరించి మళ్ళీ మనకి గొప్ప చెప్పసారి తీసుకొని వస్తారు. విద్యాభ్యాసాన్ని తీసుకొచ్చి దీనికి అన్నిటిలో నేర్చుకున్నటువంటి వాడు ఏంటున్నాడు. దీనికి ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ వైరాగ్యంతో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది అక్కడికి వెళ్ళి బ్రహ్మచారిగా వెళ్ళి విద్యాభ్యాసం చేసిన తర్వాత ఇదంతా విద్య
మనకి కట్టేది కూడా కంకణధారే, అది రక్షాబంధనమే. అలాగే స్వామివారికి అమ్మవారికి కూడా ఈ రక్షాబంధనాన్ని ఇప్పుడు చేస్తున్నారు. చూడండి, గండాల శ్రీరామ రక్ష అని చెప్పి నీవు కంకణం ఎందుకు కట్టుకున్నాడు స్వామి? దేనికి కంకణం కట్టుకున్నాడు అంటే లోక రక్షణ చేయడానికి అని చెప్పేసి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయన శపథం చేశాడు, ఎవరి కాలుగా నోటంతా కూడా ఆర్తి అంటే బాబోయ్ అమ్మోయ్ ప్రమాదంగా ఉంది, భయమే అనేటువంటి మాట ఎవరి నోట నేను వినకూడదు. అందుచేత ఈ ప్రభుత్వమే నేను ప్రభావసలేదు ప్రజారక్షణ కోసం ఇది ధరించాను. అందరూ చూసి కోదండరాముల వారికి జై, శ్రీ సీతామహాదేవునికి జై, శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై, శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. గోవిందా డయాస్ దగ్గర తీసుకొస్తే ఈ యొక్క పిల్లల్ని స్వామివారికి ఇచ్చి పాడుకోవడానికి పడవ ప్రణీత్ అభిరామరెడ్డి స్వామివారికి బంగారు సూత్రాలు మెట్టెలు. ఇక్కడ ఫోటోలు తప్పి స్వామివారి దగ్గర ఉంటుంది, వెనకాల వాళ్ళు కనిపించదు కళ్యాణం కాబట్టి. శుక్లపక్షే పౌర్ణ్యామాసరః భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషవిశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః వశిష్ఠసుగోత్రస్య శ్రీ కోదండరామచంద్ర భగవంతముద్దిశ్య శ్రీ కోదండరామచంద్ర భగవత్ప్రీత్యర్థం అస్య యజమానస్య ఆచమ్య కేశవ నారాయణ మాధవ ఆచమ్య కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం పంచాయతీలో రహదారి సౌకర్యం లేని స్థలంలో అధికారులు అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తున్నారు. స్థానిక షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనానికి సంబంధించిన రహదారిపై వివాదానికి చెందిన ఒక దాత అంగన్వాడీ భవనానికి స్థలాన్ని బహూకరించారు. అయితే ఈ భవనానికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. అధికారులు భవన నిర్మాణాన్ని ప్రారంభించి నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిపివేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం పంచాయతీలో రహదారి సౌకర్యం లేని స్థలంలో అధికారులు అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తున్నారు. స్థానిక షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనానికి సంబంధించిన రహదారిపై వివాదానికి చెందిన ఒక దాత అంగన్వాడీ భవనానికి స్థలాన్ని బహూకరించారు. అయితే ఈ భవనానికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. అధికారులు భవన నిర్మాణాన్ని ప్రారంభించి నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిపివేశారు. ఇలా ఉండగా ఇటీవల ఈ భవనానికి సంబంధించి ఉన్న ఒక చిన్నపాటి సందును పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. తమ స్థలంలో పంచాయతీ సిబ్బంది పనులు చేయడం, కనీసం సమాచారం ఇవ్వకపోవడం పట్ల పెద్దింటి వెంకట నగేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రహదారి సౌకర్యం లేని స్థలంలో ప్రభుత్వ భవనం ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ఇంటి ప్రహరీ గోడ అనేక సంవత్సరాల క్రితం కట్టినదని, ఆ సందులో పిల్లలు వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇలా ఉండగా అంగన్వాడీ కేంద్రానికి ఏవైనా వాహనాలు వస్తే ఎక్కడ నిలిపి ఉంచుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ భవనానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని నగేష్ కోరారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు నగేష్ విలేకరులకు తెలిపారు. మాది ఇంజరం గ్రామము, విజయగోపాలస్వామి గుడి ఎదురుకుండా ఉన్న సందులో పంచాయతీ వారు గత 1వ తారీఖునే పంపించారని చెప్పి కొంతమంది మనుషులు వచ్చి పని చేయడం మొదలుపెట్టారు. దాని వెనక అంగన్వాడీ కేంద్రం ఇదివరకులో అసంపూర్తిగా చేసి ఉన్న కట్టడాన్ని ఇప్పుడు పూర్తి నిధులు గ్రాంట్ అయ్యాయని చెప్పి పూర్తి చేసే ఉద్దేశంతో పనివారు వచ్చి పని మొదలుపెట్టారు. దానికి ఆనుకుని ఉన్న చిన్న సందులో వారు శుభ్రం చేయడానికి ఉపక్రమించగా నేను వారిని అడిగితే పంచాయతీ వారు పంపారు అని చెప్పారు పనివారు.
వారికి పంచాయతీ కార్యదర్శి గారికి వెళ్ళి నేను నా రిప్రజెంటేషన్ సార్ మీరు ఎలా పంపించారు ఇది లేకుండా అని అడిగితే వారు ఉన్న చిన్న దారిలో రహదారి లేకుండా అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయడానికి ఉపక్రమించడం ఏ రకమైన ఇది కిందకి వస్తుందో పరిశీలించవలసిందిగా నేను కార్యనిర్వహణ అధికారి వారిని కోరాను. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా ఉన్న రహదారి కాదు, అది చాలా చిన్న సందు, ఇరుకు సందు. దానికి ఆనుకుని మా 100 సంవత్సరాల గోడ ఉంది. వచ్చేవారా చిన్నపిల్లలు ఏ విధమైన ఏ క్షణంలో కూలుతుందో తెలియదన్న భయంతో నేను ముందరే వారిని అడిగి చెప్పడం జరిగింది. కానీ వారు నా యొక్క ఇదికి ఏ రకంగానూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకని నేను వీరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రహదారి లేకుండా భవనాన్ని నిర్మించడం, దారి లేకుండా చూపించడం అనేది అంత వివేకవంతమైన చర్య కాదు. వారికి అంగన్వాడీకి వచ్చే విద్యార్థులకు మరియు వేరే ఎవరికైనా కూడా అందరూ ఇబ్బంది పడతారు దానివల్ల. సో దీన్ని పరిశీలించి గవర్నమెంట్ వారు కానీ పంచాయతీ వారు కానీ దీనికి తగిన ఏర్పాట్లు చేసి పూర్తి చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. అధికారులు కూడా స్పందిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అంగన్వాడీకి అధికారులు కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్లు కానీ లేకపోతే పిల్లలను తీసుకొచ్చే పేరెంట్లు కానీ వారు వాహనాల్లో వస్తే ఆ ఇరుకు సందులో ఒక్కసారి వచ్చి చూస్తే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. కూడితే ఎవరు సమాధానం చెప్తారు? అధికారుల నిర్మించిన వీరా ఎవరు చెప్తారు? పిల్లల మీద పడితే అది ఇబ్బందే. అది మేము దాని గురించే నేను ఎక్కువ ఆందోళన చెందుతున్నాను, పిల్లల గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నాను. అంతేకాకుండా వారు అంగన్వాడీ కంటే రోజు వాహనాలు వస్తూ ఉంటాయి. వాహనాలు అంటే వారికి కావాల్సిన మెటీరియల్స్ అయిన గుడ్లు, పాలు, ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ తీసుకొచ్చి సరఫరా చేసే వాహనాలు ఆ సందులోకి వెళ్ళే అవకాశం లేదు. అంతేకాకుండా అధికారులు పర్యటనకు వచ్చినా కూడా వారికి కనీసం అక్కడ స్థలంలో లోపలికి వచ్చే అవకాశం లేదు. చిన్న ఇరుకు సందులో నిర్మిస్తున్నారంటే ఒకసారి చూసి పరిశీలించి దాని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.